హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో దోమ పడకుండా ముందు జాగ్రత్తగా మనం ఏం తీసుకోవాలి అని ఈరోజు వీడియో అయితే చేస్తున్నానండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, వీడియోలోకైతే వెళ్దాం. ఫ్రెండ్స్, సుడిదోమ నుండి ముందుగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మీకైతే తెలియజేస్తానండి. ఫస్ట్ వచ్చేసి మనము ఎక్కువగా నత్రజని అయితే ఎక్కువగా వాడతామండి. అంటే యూరియా మొదటి దఫాలో ఎక్కువ యూరియా వేస్తాము. అంటే మితంగా మనం యూరియా వేసిన వల్ల పైరు మెత్తగలదండి. అంటే పైరు పసిగా నలుపుగా వచ్చి కాండం గడ మెత్తగిలిపోద్ది అనమాట. అలా మెత్తగిల్లకుండా ఉండాలంటే మనం ఫస్ట్ జాగ్రత్త నత్రజని యూరియా ఎంత తక్కువ వేసుకుంటే ఈ తెగుళ్ళు దోమనేదే కాదు, చాలా తెగుళ్ళు, ప్రతి ఒక్క తెగుళ్ళకి మనము విముక్త పొందుతామండి. ఫస్ట్ దఫా ఎరువులైతే యూరియా తక్కువ అయితే వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి కాలు బాటలు, అంటే మనం పాయిల్ అంటాం మేమైతే. కాలు బాటలు అంటే మనం పిండి జల్లేదానికి ముందు కొట్టుకునేదానికైతే బాటలు అయితే వేస్తామండి. ఆ బాటలు కూడా మీకైతే చూపిస్తానండి. ఇవేనండి బాటలు, కాలు బాటలు. అంటే మనం యూరియా పొలంపై పిచికారీ చేసేటప్పుడు పైరుని తొక్కకుండా మనం కాలు బాటలు అయితే చేస్తామండి. అంతకుముందు పెద్దవాళ్ళ కాలంలో ఈ కాలు బాటలు అనేది ఉండేది లేదండి. ఇప్పుడు ఈ కాలు బాటలు అయితే ఇప్పుడు తీసుకుంటున్నామండి. ఈ కాలు బాటలు ఉన్నందువల్ల చూడండి ఎంత ఎడ ఉందో చూడండి, గాలి అయితే ఆడద్ది. గంటకి కొద్దిగా ఎడ ఉండాలి. అరడుగు పైన ఉందండి. గంటకి అరడుగు పైన ఉంటే ఈ సుడిదోమ నుండి కొద్దిగా విముక్తి పొందవచ్చు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, నీళ్లు ఎక్కువగా అట్టే నిలకడగా ఉండకూడదండి. నీళ్లు చూడండి ఇట్లా ఆరుదళ్ళుగా నీళ్లు తీసుకుంటా మళ్ళీ వేస్తూ ఉండాలండి. నేనైతే పొలం అయితే కొద్దిగా నీళ్లు లేకుండా కొద్దిగా ఆరబెట్టానండి. నీళ్ళు అయితే వేస్తున్నాను ఈరోజు. మళ్ళీ పూర్తిగా ఆరబెట్టకూడదండి. అంటే నీళ్లు అట్టే నిలకడగా ఉంటే దోమ దాంట్లో ఉత్పత్తి అవ్వద్దండి. అందువల్ల మనం నీళ్లు వేస్తూ తీసేస్తుండాల. ఇది నారడుగండి. ఈ రొంత ఈ నారడుగులో ఈ తెగిపోయిన కర్రలు, మనం వేసిన కర్రలు కొద్దిగా చిక్కన వల్ల చూడండి ఇక్కడ ఎంత చిక్కంగా ఉందో పైరు. ఇక్కడ అమ్మిడెమ్మిడే గంటలు ఉన్నాయి. అందువల్ల ఈ దోమ అయితే ఇక్కడే పడిపోయిందండి. చూడండి ఈ దోమ మొత్తం ఈ దుంపని సగాటికి సగం తినేసిందండి. అందుకని మనం నాటు వేసేటప్పుడు ఈ రెండు కర్రలు కూడా చూడండి ఎంత దిగ్గుడిగా ఉన్నాయో. నాటు వేసేటప్పుడు ఎడంగా మనం నాట్లు వేసుకోవాలండి. నాటు వేసుకున్న వల్ల గాలి ఆడుతూ ఈ దోమ ఎక్కువగా మన వరి పొలంలో ఆశించదండి. మళ్ళీ మూడో పాయింట్ అండి, గెనానికి గడ్డి ఉండకూడదండి. ఈ గడ్డిలో కూడా ఈ దోమ ఉత్పత్తి అవుద్దండి.
ఈ గెడ్లో కూడా దోమ ఉత్పత్తి అవుద్ది. అందుకని గెడ్డు కూడా నీట్గా గినాలకి గెడ్డు లేకుండా కోసుకోవాలండి. ఈ గెడ్డి ఉన్న వల్ల కూడా దోమ, తర్వాత ఈ పాంపడ తెగులు కూడా ఆశిస్తుందండి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకైతే తెలియజేశాను. ఒకటి వచ్చేసి నత్రజని ఎక్కువగా వేసుకోకూడదండి. తర్వాత కాలుబాట్లు కంపల్సరిగా తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కాలుబాట్లు అయితే తీసుకుంటున్నారు. అది మధ్యలో కూడా గాలి ఆడేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది కాలుబాట్లు. తర్వాత వచ్చేసి మనం నాటు వేసేటప్పుడు చిక్కంగా అమ్మడెమ్మడి వేసుకోకుండా దూరంగా కొద్దిగా ఒక అరడుగు పైన వేసుకుంటే ఆ గంటకి ఈ గంటకి గాలి ఆడేదానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత గినాలికి గడ్డి, ఈ గడ్డి శుద్ధంగా నీట్గా అయితే కోసుకుంటే ఏ తెగులు మన పైరుకి ఆశించదండి. ఏ తెగులు అంటే పాంపడ కానీ, తర్వాత దోమ కానీ, తర్వాత పచ్చపురుగు కానీ, ఏ తెగులు మన పొలంలోకి ఎంటర్ కానీదు. అది ఈ జాగ్రత్తలు తీసుకుంటే సగాటికి సగం ఈ దోమపోటు నుండి మనమైతే ఈ రైతు అయితే విముక్తి పొందుతాడండి. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. సరే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.